నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. మీరు చూస్తున్నది సృష్టి ఆస్ట్రో ఛానల్ మరియు గిరి ఆస్ట్రో ఛానల్. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈరోజు నేను మీకు ఒక ఆసక్తికరమైన అంశం చెప్తున్నాను. ఇది అక్టోబర్ 19, 2025 నుంచి గోచారంలో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారుతున్నాడు. ఈ రాశి వల్ల ఇప్పుడు ఒక వృశ్చిక రాశికి కొంత ప్రత్యేకత ఉంటుంది. భాగ్యంలోకి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ యొక్క గురుడు అష్టమంలోంచి నవమంలోకి గురువు ఈ వృశ్చిక రాశి వారికి గత ఎన్నో నెలలుగా ఏదో ఒక విధమైన సమస్యలు, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అది ఇది అని చాలా ప్రస్తుతం ఈ శని కూడా వక్రించి రాహుతో చతుర్థంలో ఇట్లా ఉండడం వల్ల వృశ్చిక రాశికి అనేక సమస్యలు. కాస్త 4 రోజులు సుఖం ఉంటే 40 రోజులు కష్టం అన్నట్టు ఈ వృశ్చిక రాశి పరిస్థితి ఉంది. వీరికి కొంత రిలీఫ్ ఇప్పుడు ఈ గోచారంలో మారబోయే గురుడు ఇవ్వబోతున్నాడు. అది ఏ విధంగా భాగ్యాన్ని ఇస్తున్నాడు, భాగ్యస్థానంలో భాగ్యాన్ని ఇస్తాడు. అది ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహం కాని వారికి వివాహం ప్రయత్నంలో విజయం వల్ల కావచ్చు, ఉద్యోగంలో, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికరంగా కావచ్చు, గృహ వస్తు వాహనాలు. గురువు తలుచుకుంటే ఇబ్బంది అంటూ ఉండదు. ఎంత పెద్ద జ్ఞానం, అన్ని గ్రహాల్లోకి గురువు ఇచ్చేది ఒక ఎత్తు, మిగతా గ్రహాలు ఇచ్చేది ఒక ఎత్తు. ఆయన సమస్త అభివృద్ధికి, సమస్త సుఖాలకి, సర్వ విజయాలకు, అన్నిటికీ వాట్ నాట్ ఈ గురువు అన్ని అభివృద్ధికరమైన అంశాలలో గురువే నెంబర్ 1 ఇచ్చేవాడు. సో ఆ గురువు ఈ వృశ్చిక రాశి మీద భాగ్యస్థానంలో ఉండి కొంతకాలం పాటు వీరి కష్టాలను తొలగించబోతున్నాడు. అయితే ఇది కొంతకాలం మాత్రమే. ఎందుకు అంటే మళ్ళీ నవంబర్ 12న ఈ గురువు వక్రిస్తున్నాడు. మళ్ళీ సేమ్ వక్రించడం అంటే సగం అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖున వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. ఈ అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి గురుడు ఇచ్చే కొంతకాలమే. సో ఈ అవకాశాన్ని వృశ్చిక రాశి వారంతా వినియోగించుకోండి. మంచి పనులు చేయండి, మంచి పనులలో త్వరగా చేయండి. ఈ టైం లోపల మంచి పనులు స్టార్ట్ చేయండి. ఈ టైం లోపల అన్ని రంగాలలో ఇప్పుడు నేను చెప్పిన ప్రయత్నాలలో విజయాన్ని సాధించండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.